వెల్కమ్ బ్యాక్. ఇక రిజర్వేషన్లు పాలన నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఇక మహిళలకు 50% వరకు కూడా రిజర్వేషన్లు ప్రకటించారు. సో అధికారాలు కూడా ఇస్తారా? సో అధికారాల మాటన కుటుంబ సభ్యులే కూడా చాలా వరకు కూడా ఈ పాలన సాగిస్తారంటూ కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి. సో మాట్లాడదాము. బీఆర్ఎస్ నుండి బచ్చు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. ఒక 121 మున్సిపాలిటీలో 38 చైర్పర్సన్ పదవులు కేటాయించాలని ఎట్లా చూస్తారు? అంటే సామాజిక న్యాయపరంగా కూడా ఇవి కేటాయించారు అనుకోవచ్చు. అంటే బీసీ డిక్లరేషన్ ప్రకారం ఏదైతే ఉంది 42% ఏదైతే కేటాయించారో అప్పుడు ఇవ్వకపోవడాన్ని ఇప్పుడు 121 మున్సిపాలిటీ 38 చైర్పర్సన్లు ఇవ్వటం. సో ఎట్లా దీన్ని రెండింటిని చూస్తారు? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఈ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి కొత్తగా ఇచ్చినటువంటి సందర్భం ఏం లేదు. మేము 2019 తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారము జిహెచ్ఎంసీలో కానీ తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో 50% క్యాప్ మించకుండా ఇప్పటివరకు మిత్రుడు చెప్పినట్టు 2011 జనాభా లెక్కల ప్రకారము మున్సిపల్ 2019 యాక్ట్ ప్రకారము మనము జనాభా ప్రాతిపదికన వీలైనంత వరకు ఎక్కువ సీట్లు బీసీలకు, అట్లాగే అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ లేని చోట వాళ్ళకు బీసీలకు అవకాశం కల్పించినటువంటి సందర్భం ఉంది. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా కల్పిస్తుందిగా. నాకైతే కొత్తగా రిజర్వేషన్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తాం మేము అని డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మేము ఏదో డెడికేషన్ నివేదిక ఆధారంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తున్నాము అని మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే బయట నాయకులు మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఇంకా డెడికేషన్ కమిషన్ ఏముంది? 2011 ఎలక్షన్ అది సెన్సస్ ప్రకారం మనం ఏదైతే ఇస్తున్నటువంటి సందర్భంలో ఇంకా డెడికేషన్ కమిషన్ అవన్నీ వేసినాం. బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి డెడికేషన్ కమిషన్ వేసిండ్రు. కమిషన్ ఏమంటే లేకపోతే మీరు తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పోయిండ్రు, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంది. ఆ పంచాయతీ అట్లనే ఉంది. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగా ఏమీ ముందుకు వెళ్ళలేదు. చట్టానికి సుప్రీంకోర్టు ఏదైతే రూలింగ్ ఉందో 50% క్యాప్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ముందుకెళ్తుంది. ఆ దిశగానే 2019 తొలిసారిగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు 50% అంటే 50% రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో తొలిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి ఏదైతే కార్యక్రమము లేకపోతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. కానీ ఇందులో నాకు కొత్త నూతనత్వం ఏం లేదు. లేదా వాళ్ళు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ కు కట్టుబడి ప్రభుత్వం లేదు. అది అసాధ్యం అనే సంగతి తెలిసిందే. అయినా తెలిసి ప్రజలను మోసం చేసింది అనేటువంటిది మరొకసారి. ఇంకోటి మీరు లేవనెత్తిన అంశం ఏంటంటే మహిళలకు అవకాశం వచ్చినప్పటికీ కూడా మహిళలు స్వతంత్రంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో పరిపాలిస్తారంటే వాస్తవానికి పరిపాలించరు. ఎందుకంటే క్రియాశీలకంగా వారి భర్తలు రాజకీయాలు చేసిన చోట భర్తలు పరోక్షంగా అధికారం చెలాయిస్తుంటారు. కొంతమంది చాలా వరకు మీరు చూడండి, స్త్రీలు గనక వాళ్ళు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే భార్య పేరు తర్వాత భార్య పేరును ఆనుకొని భర్త పేరు ఉంటుంది. అదే పురుషులు అయితే మామూలుగా వాళ్ళ పేరే ఉంటారు. స్త్రీలు స్వతంత్రంగా వాళ్ళ పేరుతోనొచ్చి వాళ్ళంతట వాళ్ళే మాట్లాడేటువంటి సందర్భాన్ని కానీ కొన్ని ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీరియస్ గా కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చింది. అంటే పురుషులు వచ్చి వాళ్ళ పక్కన నిలబడడం కానీ అట్లాంటివి చేయకూడదు అనేటువంటిది ఆ రోజు మేము స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినాము. ఈసారి కూడా మహిళలకు అవకాశం కల్పించినట్టే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ భర్తల చేతనో లేకపోతే కొన్ని చోట్ల మహిళలు కూడా స్వతంత్రంగానే పొలిటీషియన్స్ గా ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు శాసనసభలో ఎన్నికైనటువంటి మహిళా నాయకురాలు ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు మాట్లాడతలేరా వాళ్ళ భర్తలు లేకపోతే? అదే విధంగా రేపు ఎన్నిక కాబోయే మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళకు అంటే ఇంటి దగ్గర రాజకీయం నడిపినా కూడా కనీసం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు స్వతంత్రంగా రాజకీయం చేసే వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటట్టు వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తే బ్రహ్మాండంగా ముందుకెళ్తారు, బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకుంటారు, పరిపాలన కూడా అద్భుతంగా చేయగలుగుతారు అనేటువంటిది నా సంపూర్ణ వ్యక్తిగత అభిప్రాయం. అంతేగాని వాళ్ళు చేయగలుగుతారా అంటే అవకాశము ఇస్తూ పోతూ ఉంటే ఒకరోజు స్వతంత్రంగా ముందుకెళ్ళిపోతారు. అసలు అవకాశమే రాకపోతే అక్కడే ఉండిపోతారు. ఎప్పటికీ పురుషులే ముందుండి రాజ్యాధికారం చేస్తూ ఉంటారు. అందుకోసమే
ఆకాశంలో సగం మేము అటువంటి నానుడిని నిజం చేయాలనేటువంటి మా సంకల్పం ఏదైతే ఉందో అది ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. సరే, కొద్దిపాటి పొరపాట్లు అట్లాంటివి ఏవైనా జరిగితే అంటే సహజంగానే జరుగుతుంటాయి. పూర్తి స్థాయిలో అన్ని సవ్యంగా సక్రమంగా జరగాలంటే అది అసాధ్యమైనటువంటి పని. కొన్ని చోట్ల కొన్ని అవకతవకలు జరుగుతుంటే వాటిని ముందు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. రైట్. గంగాపురం వెంకట